వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీ భాష. నిన్న పెట్టిన 2 వీడియోస్ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. ఇంకా ముందు ముందు కూడా మీ సపోర్ట్ ఇలానే ఉండాలి. మన ఛానల్ ఇంకా ముందుకు పోవాలని కోరుకుంటున్నాము. దోస్తులు మొగుడు వద్దు పీడే ముద్ద అనే సిరీస్ ని చాలా బాగా సపోర్ట్ చేసినందుకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలు. కొత్త కొత్త సబ్స్క్రైబర్స్ మన ఛానల్ ని విజిట్ చేస్తున్నారు. చాలా బాగుంది పెంటక్క, చాలా బాగా కనెక్ట్ అయిన మీ వీడియోస్ కి డైలీ తప్పకుండా పెట్టండి అని కామెంట్ చేస్తారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సరే దోస్తులు, మీకోసము ఇప్పుడు మన వీడియో ఏంటంటే ఒకటి పొద్దు పీడి ముద్దు పార్ట్ 71 వరకు వచ్చామంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా 30 ఎపిసోడ్స్ అయితే 100 ఎపిసోడ్ వరకు వస్తాము. సరే దోస్తులు, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అబ్బా, రోజులు ఎంత మారిపోయినాయో చూడు. ఒకప్పుడు ఇంట్లో ఎవ్వరు లేకుంటే చిన్నతోని ఫోన్ మాట్లాడు, పొద్దుగల షురు చేస్తే చీకట్ల వరకు ఆయనతోనే మాట్లాడుకుంటే మస్తు టైం పాస్ చేసేది, మస్తు ఎంజాయ్ చేసేది. ఇప్పుడు చూడు, ఆ రోజులు ఎక్కడ పోయినాయో ఏం కథనో. ఫోన్లు చేస్తే మాట్లాడేటోళ్ళు ఎవ్వరు లేకపోయే. ఏం చేయాలనో ఏం కథనో అస్సలు బుర్రకెక్కుతలేదు, మైండ్ పని చేస్తలేదు. ఈ అవ్వాయి ఇలా స్వీట్ అమ్మ లేదు, మా అత్త లేదు, ఆ ముసలోడేమో లోపల వండుకుండు. ఇప్పుడు నాకు ఒక్కదానికి ఎట్లా టైం పాస్ అవుతుంది? ఈ 2 రోజులు ఎట్లా గడిచిపోతాయో నాకు అదే ఉన్నది. నేను ఎంతో బాధపడుకుంటా. గింత బాధలుంటే ఆ చిన్ననేమో వేరే పెళ్లి చేసుకొని పిల్ల మోజులున్నాడు. అయ్యో దేవుడా, ఇన్ని రోజులు ఎంతో నమ్మిన చిన్న నాకు చెప్పకుండా పెళ్లి చేసుకోడు, నన్ను వదిలిపెట్టి నాకు దూరం కాలేడు అని నేను ఎన్నో కలలు కన్నగాని అయ్యో దేవుడా, ఎవరో ఓర్వజాలనోళ్ళు, మేమిద్దరము మంచిగా ఉంటే ఓర్వలేనోళ్ళు చాలా మార్చుదామని చూసి ప్లాన్ వేసారు. అందుకే గిట్లా దూరం పారం చేస్తారు. అగో లచ్చి బిడ్డోళ్ళింటికి జాతరకు పోయి వచ్చిందా రాలేదా? దర్వాజనేమో కుళ్ళనే ఉన్నది. ఇంట్లో ఎవరున్నారు? ఓ లచ్చవ్వా, లచ్చి లేదు, బుచ్చి లేదు, ఎవ్వరు లేరు పోండి. ఎవరే అది? లచ్చి లేదు బుచ్చి లేదు అంటూ రామ్మో, నువ్వా అనే ఖతర్నాక్ ఆడదానా? ఏమైంది? మీ అత్త లేదా? ఏటు పోయింది? అరే ముసలోడా, నా మనసు బాగలేదు, ఇంకా బాధ పెట్టాలని చూడకు. మా అత్త కోసం వచ్చినావు కదా, మా అత్త లేదు, వెళ్ళిపో. రేపు వస్తుంది, రేపు పొద్దుకంగా రాపో, మా అత్తతో సోది పెడతందుకు. మీ అత్త ఒక్కదాని కోసమే రాలేదే పొల్లా? నాకు ఎక్కడ టైం పాస్ అయితే లేదు, పోతాయి మీ ఇంటికాడ కూర్చొని పోదామని వచ్చిన. నువ్వు ఉన్నావు కదా, నీతో ఇట్లా ఒక గంట సేపు మాట్లాడిపోతా. ఈ ముద్దే ముద్దు, నీతో మాట్లాడి టైం వేస్ట్ చేసుకోవాలని నాకు అస్సలు లేదు. నాకు అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. ఓపో. ఏ ఒక ముచ్చట గురించి చెప్తే నీకే ఇంట్రెస్ట్ వస్తుంది, నీకే మాట్లాడబుద్ధి అవుతుంది. కానీ ఇద్దరు ఉండే పొల్లా, ఇంకా చిన్నగాని పెళ్లి కుదిరిందంట. నీకు ఎరుకైందా నీకు ముచ్చట? నీడ తాత, కాలం ముచ్చట్లు నాకు ఎవరు చెప్పేటోళ్ళున్నారు? ఏది గీసుంటారా? జరా ఏమేమైతున్నాయి, ఏమేం కథ, ఎట్లెట్లా జరుగుతున్నాయి, కథ అంతా నాకు వివరించి చెప్పుదురా తాత. అమ్మో పొల్లా, ఉంచుకున్నోని గురించి చెప్పంగానే లేనిపోను హుషారు లేచి వచ్చింది. ఇప్పుడేమో ఇంట్రెస్ట్ వస్తుంది నాతో మాట్లాడుతందుకు. నీ కథలు నాకు తెలియదా అని? కాదే పిల్ల, పిల్లగాడు 2 సంవత్సరాల దాకా నిన్నే చూసుకుంటుంటా పెళ్లి చేసుకోను అని అనే కదని. మళ్ళీ ఏమైంది? ఇంత సడన్ గా పెళ్లి సంబంధాలు కుదిరినాయంట, పెళ్లి చేసుకుంటుందంట, పొల్లను ఇచ్చిపెట్టిందంట అని ఊరంతా టామ్ టామ్ అయింది. ఈ కథ నిజమేనా? అవన్నీ ముచ్చట నాకేమెరక తాత. నేను ఎన్నెన్నో కలలు కన్నా. ఇక నా మొగడు అన్నిందాలు తెచ్చిపెట్టాడు ఉన్నాక కూడా అని ఇచ్చిపెట్టి మరి ఇంతో ఒక మరల బట్టి పోతే ఈడు చూడు నన్ను ఆఖరికి కుక్క కంటే హీనంగా చూస్తుండు. ఫోన్ చేసినా లేవడతలేడు. మరొక్కసారి ఫోన్ లేవట్టి చెప్పాలి కదా తాత. గిట్ల గిట్ల సంగతి, నేను వేరే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా, ఇక నువ్వు నాకు దూరం కావాలని ఏదో ఒక మాట అంటే నిన్ను దూరం అయిపోతుంది కదా తాత. ఒక్క మాట చెప్పలేదు, ఒక్క మాట ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇంకెప్పుడు చూడు నాకు చెప్పకుండా చేయకుండా వేరే సంబంధాలు చూసి లగ్గం చేసుకుంటుండంట. ఊరందరూ 10 మంది 10 రకాలుగా అనుకుంటే నా మనసులో ఎంత బాధ అవుతుంది తెలుసా. అరే పోని పోని, ఎన్నడుకున్నా నిన్ను ఇచ్చిపెట్టాల్సిందే, నీకు దూరం కావాల్సిందే. ఇక నీకంటే ఇల్లు సంసారము మొగడు పిల్లలు ఉన్నారు. ఇక గాలం చూసుకోవడం మంచిగా బతకరాది. ఆ పూరగాని గురించి ఆలోచించుడు బంద్ చెయ్యి. ఇక ఆ జీవితం ఏందో ఆనక అవుతుందేమో పాటు. ఇన్ని రోజులు ఏదో తెలుసో తెలియకో తిరిగిర్రు, దోస్తాను చేసిర్రు, బాగా ఎంజాయ్ చేసిర్రు. ఇక అవన్నీ మర్చిపోవాలని పొల్లా. ఇక మేము కూడా మీ ఏజ్లు ఉన్నప్పుడు గిసొంటివి ఎన్నో చేసినాము. ఇక ముసలికి వచ్చినాక ఇట్లా ఎన్నో చేయాలనిపిస్తుంది. ఇక మొగోళ్ళ మనసు గట్లనే ఉంటది. ఇక రేపు పెళ్ళి అయినాక మళ్ళీ నీ దిక్కే మారొచ్చు. ఆ గట్ల గిట్ల ఆలోచనలు వస్తాయి కానీ ఊకో బాధపడికి. ఇక వేరే వేరే ఆలోచనలు నిర్ణయాలు తీసుకోకు, సరేనా? ఏమో తాత, మళ్ళా కలిసి మాట్లాడతాడు, మళ్ళా దగ్గరికి అవుతామో అని నేను అస్సలు అనుకుంటలేను. ఈ ఆగ్రహం జరగని పని కావచ్చు తాత. ఎవరో గట్టిగానే మార్చిర్రు. సరే కనీసము చేసుకుంటప్పుడు నీకు చెప్పే చేసుకుంటే సరితా అని ఎప్పటి నుంచో అనే ఒక్క మాట. అసలు ఒక్కసారి ఫోన్ చేసినా లేవడతలేడు. చూసి ఇట్లా పక్క పొంటి పోతుందంటే ఎవరో గట్టిగా మార్చిర్రు తాత. మరుగు మందు పెట్టిర్రు, ఏమేం చెప్పి మలిపిర్రు కానీ చాలా మార్చేసిర్రు తాత. నా నుంచి చాలా దూరం చేయాలనుకుంటారు.
ఆగో మళ్ళొకడో గుయ్యా గుయ్యా తలిగిండు ఈ యాభై ఇంకేం పని పాటలేదా ఈ ముసలోనికి. ఆగో నా పెళ్ళం ఉంటేనేమో దాంతో సోది పెడతాడు, ఇక అది లేదు కదా ఇక కోడలతో సోది పెడుతుంది. ఏం చేయాలి ఈ ముసలితోని? ఎక్కడ టైం పాస్ కాదు, ఇక్కడ పొద్దు పోనట్టుంది. ఇక మంది అందరితోని ఇక మాట్లాడి అదో ఇదో నవ్వుకుంటా ముడుచుకుంటా టైం పాస్ చేస్తాడు ఈ వజ్జేరుండు. అరే బట్టనిత్తోడా, ఏ ఇంద్రాల చెయ్య బట్టనిత్తోడా అంటావు? నీకంటే 10 వాళ్ళ పెద్దరా నేను. ఆ అన్న అనేది లేదు, ఏది అనేది లేదు, వరుస లేదు, వాయి లేదు, బట్టలు తోడాలంటే వేంద్రా ఎట్లా కనిపిస్తున్నా నీకు? అబ్బో నీకా భలే మర్యాద చేస్తారు కానీ. ఆగు నీ వెనకాల కూర్చున్నది చూసినావు, మామ వచ్చినా కూడా ఎత్తు మీద కూర్చొని ఎంత దర్జా కూర్చున్నదో. మరి మా మామయ్య వచ్చిండు మర్యాద చేస్తా అని కిందికి దిగనన్నా దిగుతలేదు. అబ్బబ్బబ్బా ఎంత ధైర్యం వచ్చింది చూడు ఇవాళ రేపు ఆడోళ్ళకు. అబ్బా, ఎప్పుడు ఈయనతోనొక రసరస ఉంటది. దిగినా ఏంది చెప్పు ఇప్పుడు? ఇవాళ పొద్దుగాలనే ఇక ముసలి దాంతో ఏం అక్కరతో మాట్లాడుతున్నావు, మంది అందరితో మాట్లాడితే అవో ఇవో నేర్పుతారు. మూసుకొని నిమ్మలంగా ఇంట్లో వండుకుంటే ఏమైనా బయటతోని అమ్మలక్కలతో కూర్చొని మాట్లాడితే అట్లా మంచిది కదా అని చెప్పిన. ఆగు మళ్ళీ నీకేం రోగం పుట్టింది? ఈ ముసలోని ఇంట్లో పిలిపించుకొని దాంతో మాట్లాడుతున్నావు. ఆ ఏమన్నా అడుచుకుంటున్నావా, లేకపోతే ఏమన్నా జీర వస్తుండా ముసలోడు? ఓయమ్మో నీ కొడుకుకి నేనేం నేర్పిస్తారా నాయన? ఏమేం ముచ్చట్లు జేరబోస్తుండో అని అంటున్నావు. అమ్మో గసొంటి పనులు నాకు రావు నాయన. ఏదో టైం పాస్ నీ పిల్లలతో మాట్లాడదామని వచ్చిన. ఇక అత్త లేదని కోడలు చెప్పగానే కోడలతో 2 3 ముచ్చట్లు చెప్పి పోదామని వస్తే ఏందిరా గట్ల బదలాం చేస్తావు నన్ను? పోతున్నా నాయనో. అమ్మో మీ ఇంటికి వస్తే లేనిపోని బదలాం లేపుతుర్రు. అయ్యో, నీతోనొక చెరు ఉంటది. ఎవ్వడొచ్చి మాట్లాడినా ఓర్వజాలను ఉండి నీకు ఏమైతుందో ఏం కథనో ఈ అవ్వ కాదు. నీ పెళ్ళం గురించి ఆలోచించాలి కానీ నువ్వేంది నా గురించి ఆలోచిస్తావు? ఎవరితో మాట్లాడుతుంది, ఎవరి దగ్గర కూర్చుంది, అవన్నీ అవసరం నీకు? నా మొగనికి ఏం బాధ నీకెందుకు చెప్పు? ఈ అవ్వ అయితేవేమో మామయ్య తర్వాత సంగతి కానీ నిన్ను చూస్తుంటే నాకు కింద నుంచి మీ దాకా మండుతున్నది. ఆహా గట్లనా? మంచి మాట చెప్తే కింది నుంచి మందకుంటే మీద నుంచి మంత అది నీకు జరుండు. నా కొడుకుని ఆట ఆడుకుంటున్నావు కదా అని ఎడ్డిగాని వేసి నీకు ఆనికి తెలివి ఉంటే గింత కాడికి నీ ధైర్యము గింత ఎట్లొస్తుంది? ఇక నీకు గిన్ని మాటలు ఎట్లొస్తాయి? ఇక ఆన్ని అవలగాని చేసే కదా ఆట ఆడుకున్నావు. సరే సరే తీ అమ్మా, ఎన్నటికైనా నా కొడుకుకి తెలిసి రాదా నీ గురించి బయటపడదా? ఇక అప్పుడు చూపిస్తా ఆట ఏందో. అంతే నీ గురించి నేను పట్టించుకోవద్దు. సరే సరే మరి ఈ ఇల్లు ఎవరిదాని ఉంటుర్రో, ఈ ఇంట్లో సంసారం ఎట్లా చేస్తుర్రో ఇక చూసుకోరు, మరి మీరే ఆలోచించుకోర్రి. నువ్వెవరు అంటున్నావు కదా, నేను అట్లా ఇంట్లో నువ్వెట్లా సంసారం చేస్తావే? ఓ అమ్మో, అంటే నేను ఇంట్లో ఉండొద్దు, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవాలని ఉంది కదా. జరుండు మా ఆయనకు ఫోన్ చేసి చెప్తా నీ సంగతి ఏందో. హలో, ఏడున్నావు? ఏడుంటనే డ్యూటీలే ఉన్నా. ఏమైంది ఇంత సడన్ గా ఫోన్ చేసి? ఆగు మాత్రం మాట్లాడుతున్నావు. అబ్బో సుఖమైన ఆడిది మాట అనగానే రోషం వచ్చి మొగనికి ఫోన్ చేసిందిరో. అన్నిట్లల్లా గిసొంటి రోషము ముందు ముందు ఉండాలి. ఈ అవ్వ పనికి మళ్ళీ తప్పిన మొక్కన్న చెప్పు. ఎన్ని రోజులు సంది గిట్ల బతకాలనే గట్ల బతకాలనే, మొగడు అత్త మీ సంసారము మంచిగా నడిపియాలనే అంటే ఏ మాటకి ఏరియకుండా నీ అంతలు నువ్వు ఇంకా గుంతుండు కుట్టినవు ఆ గుంతలో వాడాలి. గిసొంటి సూటిపోటు మాటలు అంటే నన్ను నీకు సిగ్గొస్తుందేమో మాడతావేమో. అందుకే గిసొంటి మాటలని నిన్ను రెచ్చగొడితే చూడలాండి. ఏం కాలేదు. మీ నాయన ఎన్నెన్నో మాటలు తిడుతుండ్రు. నేను కట్టిన ఇంట్లో పుణ్యానికి ఎట్లుంటారు, ఎట్లా సంసారం చేస్తుండ్రు, గింతరని సిగ్గుశరం ఉండాలని ఎన్నెన్నో మాటలు అంటుండ్రు. నేనైతే ఉండలేను బావా. మీ నాయన అన్న మాటలకు నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. అయ్యో ఏదో తెలిసో తెలియక కోపంలో అన్నాడేమోనే. ఏదో కోపం నీ మీద తీసినట్టుండు. పోని పోని ఊకో. కాదే పెద్ద మనుషులు అన్నప్పుడు ఎన్నో మాటలు అంటారు, అవన్నీ సీరియస్ గా తీసుకుంటారా? పోను ఊకో, నేను వచ్చినాక మాట్లాడతా కానీ మా నాయనతోని. ఏమొద్దేమొద్దు, ఆయన తెలుసు తెలుగు అనలేదు, కావాలని అన్నాడు. నాకు ఆయన మాట తీరు తెలియదా? ఇక పొద్దుగల సంధి నన్ను కంట్లో పెట్టుకుంటూ పొద్దునాగా పోషవతో మాట్లాడినా ఓర్వకుంటా. గా ముసలి దాంతో నీకేం అవసరం అని మస్తు మాటలు తిట్టిండు. సరే అని లోపలికి వచ్చిన. ఇప్పుడు మళ్ళా ఇంట్లోకి వెళ్ళిపోవాలి, ఇంట్లో సంసారం ఎట్లా చేస్తారు, అది ఇది అని మస్తు తిడుతుండు. అసలు కోడల్ని ఏ మామనైనా ఇట్లా తిడతాడా చెప్పు? అరే ఆయనకు వేరే వాళ్ళతోని మందితో మాట్లాడుతుంటే నచ్చదే, అందుకే కోపం వచ్చినట్టుంది. ఇక పెద్ద మనుషులు అన్నప్పుడు గట్లనే ఉంటారే, అన్నీ ఓడ్చుకోవాలి. గింత దానికంత ఫీల్ అయ్యి బాధపడితే ఎట్లా చెప్పు? నేను ఓర్చుకోలేను. నాకు పెళ్లి కాకముందుకే మా తల్లిదండ్రి ఒక్క మాట అన్న నేను అస్సలు మీద ఉంచుకోకపోయేది, బయటికి దక్కుతూనే ఉండేది. వద్దు వద్దు, ఇటువంటి సంసారం నేను చేయలేను. పుణ్యానికి బతికినట్టే, పుణ్యానికి తింటున్నట్టే ఉంది, పుణ్యానికి ఉంటున్నట్టే ఉంది ఇంట్లో. వద్దు, బయటికి పోయి కిరాయికైనా బతుకుదాం మనం. అమ్మో అమ్మో సుఖమైన సోయి కూర ఇల్లలుకుతే. గట్లనే ఉంది నీది కథ. చేసేటివన్నీ చేసి మొగన్ ముందు ఎట్లాంటి లంచ కథలు పడుతున్నాయి. కోడలు అయితే తర్వాత సంగతి కానీ నిన్ను మా ఓన్ ప్లేస్లో నేను ఉంటే నా అయ్యరమాయి రుతికి కారం పొడి పోసి కొడుతుండే ఈ అవ్వ. ఆగో కిరాయికి బతుకుదాం పొయ్యి అంటున్నావు.
ఇప్పుడే అందరి దగ్గర ఉన్నప్పుడే నా కొడుకుని ఆట ఆడిచ్చుతున్నావు, ఫుట్బాల్ ఆట ఆడుతున్నావు. ఇక అలాగ సంసారం చేసినావు అనుకో, ఓ అమ్మో ఆ నింకావులకు కొని చేస్తావు, ఆట ఆడుకుంటావు. సరే సరే, నేను వచ్చినాక మాట్లాడుతుంది. పోనీ పోనీ. సరే, మా నాయన ఉండా, ఒకసారి ఫోన్ ఇయ్యి. నేనా? ఇంకా మీ నాయన ముఖం చూస్తాను, నా ఫోన్ మీ నాయనకి ఇస్తాను. కావాలంటే మీ నాయన ఫోన్కి చేసుకో. స్వీట్ అమ్మ లేకుండా ఎక్కడ టైం పాస్ అయితే లేదనక ముసలోడు వస్తే మాట్లాడుకుంటూ కూర్చున్నా. గాదానికి ఏమేమో బదలాం లేపి నేనో మాటలు తిట్టిండు. నా మొగడు చక్కగా నువ్వే గట్టిగా ఉంటే గలందరూ నన్ను ఎందుకంటే రేపు నువ్వన్నీ పోనీ పోనీ గలు తెలుసో తెలియక అన్నారు పెద్ద మనుషులు. తప్పదట్టు ఉండాలని నువ్వే అన్ని నిందాలు ఇంకా తీసుకొని వస్తావు కాబట్టి వాళ్ళకు సులకనైపోయినా నేను. ఏమైందయ్యా? మా అన్న ఏమంటుండు? ఏమంటుండే, ఇప్పటిదాకా ఫోన్ చేసిండు. ఎందుకో బావా, అల్లుడి ముఖంలా కడలేదు, అల్లుడు నిమ్మలంగా లేడు. ఇక సంబంధము ఓకే అయినాక కూడా జర్రననే హ్యాపీగా ఫీల్ అవుతాడేమో అనుకుంటే అస్సలుగా కలనే లేదు. ఏమైంది? అల్లుడు ఏదో మూడ్ ఆఫ్లో ఉన్నాడు. ఏమైంది? ఏం కథ? సరిగ్గా ఇష్టం లేదా? మరి వేరే పిల్లని చేసుకుంటాడా అని ఇంకా అవన్నీ అడుగుతుండే మీ అన్న. అవునా? మా అన్నకు గంత డౌట్ వచ్చిందా? నిజంగానే ఈ మెంటలోతో ఏం చేయాలి? నిమ్మలంగానే ఉన్నమ్మా, అన్ని మర్చిపోయినా, అయ్యిందేదో అయిపోయింది. ఇప్పటి నుంచి మీరు చెప్పిన విధంగా ఉంటా, మీరు చూపించిన సంబంధం చేసుకుంటా, హ్యాపీగా ఉంటానన్నాడు. మళ్ళీ ఏం రోగం పుట్టిందో వానికి. మళ్ళీ అది ఫోన్ ఇట్లా చేస్తుందా ఏంది, గెలికించుకుంటున్నట్టుంది. అందుకే ఈ 2-3 రోజుల సంది ఎందుకో ముఖం అంతా మార్చుకొని డల్ డల్గా ఉంటుంది. సరిగా బువ్వ ఇట్లా తింటలేడయ్యా. మరి ఏం కావచ్చును? మరి ఇద్దరం కూర్చొని గట్టిగా అడుగుదామా, ఇష్టం ఉన్నదా లేదారా? మళ్ళీ చేసుకున్నాక ఆగం పట్టియొద్దు పొలను. ముందే మా అన్న బిడ్డే మేనకోడలు, గసుంటే ఆగం బతుకు చేయొద్దురా దాంది అని చెప్తాము. గదే గదే, ఇక తెలిసి తెలిసి ఏ ఆడపిల్ల జీవితం ఇట్లా ఆగం చేయొద్దు కదనే. ఇక మన బిడ్డ తీరు బిడ్డనే అనుకోవాలి కానీ కాదే. నిన్న మొన్న నేను గట్టిగానే ఉన్నామా, మీరు చూపించిన సంబంధం చేసుకుంటానన్నాడంటివి. ఇప్పుడు ఏం కావచ్చునే? ఆ మీ అన్నకు దప్పునే డౌట్ వచ్చింది చూడు. మరి ఎవరైనా గుర్తుపట్టారా అయ్యా? చిన్నప్పటి సంది సాది పెంచి పెద్ద చేసి భుజాల మీద ఎక్కించుకొని తిరుగుతుండే మా అన్నాన్ని. ఇక నా పెద్ద కొడుకు కాబట్టి, అమ్మో మా ఇంటికి పెద్దలుడు వచ్చిండమ్మా, మా చెల్లెకు కొడుకు పుట్టిండని మస్తు ప్రేమగా చూసుకుందరు. ఇక ఆడు ఎట్లుంటాడో అని పరిస్థితి ఎరకబట్టరా అయ్యా? చల్ని అవ్వ, ఏంటి జీవితము? పెళ్లి కాకముందుకే ఇంకో దానికి మనసిచ్చి ఇంకో దాన్ని పెళ్లి చేసుకోవాలంటే అస్సలు మనసు ఒత్తలేదు. నీ అవ్వ, ఏదో టైం పాస్ చేస్తే గింతవరకు అవుతుందని అస్సలు అనుకోలేదు. మనసు ఎంత కఠినం చేసుకున్నా అస్సలు గట్టిగా అయితలేదు. ఏం చేయాలి? నీ అవ్వ, అవన్నీ మళ్ళీ తీసుకురావద్దు, అన్నిటికీ దూరము పులి స్టాప్ పెట్టాలనుకుంటే నీ అవ్వ అస్సలు కాని పని. మొన్న జాతరలో చూసినప్పటి నుంచి నా పానము అస్సలు అక్కడనే గుంజుతున్నట్టు అనిపిస్తుంది. నీ అవ్వ, మళ్ళీ గదిదారిలో పోతే నాదే ఆగమవుతుందని మళ్ళీ అనిపిస్తుంది. ఏం చేయాలి? ఇటేదునా అడుగు, అటేదునా. కట్టెలకు బొమ్మన్నది మా అక్క, కలువానే బొమ్మన్నది యాడికే సందమామ, గోయక్క కట్టెలు తీసుకురా. అదేంది ఈ పోరగానికి లగ్గం కుదిరింది, ఇక పెళ్లి రేపో మాపో అన్నట్టే ఉన్నది అని అన్నారు. ఏమైందో బాధతోని చింతించుకుంటా ఈ కట్ట మీదకి వచ్చి కూర్చున్నాడు. ఏమైందిరా ఓరి పిల్లగా చిన్న? ఇక పెళ్లి సంవత్సరం కుదిరిందంట, మరి దావత్ లేదారు? ఇక మేనమరదల్ని వేసుకుంటున్నామంట, ఇక మేనమామ బాగా పెడుతుందంట, పెట్టుబోతలు కట్నాలు అన్ని బాగా తెచ్చుకుంటున్నామంట కదా. ఏమో పో అవ్వ, జర మనసు బాగలేదు, తర్వాత కలిసినప్పుడు చెప్తా పో. ఎందుకురా? ఏమైంది? ఇడిచిపెట్టిన దాని గురించి ఆలోచించుకుంటా కూర్చుంటున్నావా? అయ్యావా పోనీరా పోరగా, గిసొంటివి ఎన్నో జరిగిపోతాయి. అన్ని అయ్యిందేదో అయిపోయిందని ఇడిచిపెట్టాలి, అవన్నీ కామన్ గాని. ఆయన నువ్వు పెళ్ళైన పోయింది చేయలేదు కదరా. పెళ్లి దాన్ని ఉంచుకున్నావు, దాని వెంట తిరిగినవు, ఎంజాయ్ చేసినావు. ఇక అయిపోయింది, కొన్ని రోజులు తిరిగినవు, టైం అయిపోయింది. ఇక నీ టైం వచ్చింది, చేసుకోవాలి తప్పదు. అవన్నీ మళ్ళీ ఆలోచనలు పెట్టుకొని దాని మీద పానం గుంజుతుంది, దాన్ని ఇచ్చిపెట్టి మోసం చేస్తే ఇక అవన్నీ అనుకోవద్దురా పిల్లగా. అవన్నీ కామనే, ఇయ్యాల రేపు దాని సంసారం ఏందో దానికయింది, నీ సంసారం ఏందో నీకు కావాలి కదా. మరి నువ్వు గిట్లనే పెళ్లి చేయకుండా గిట్లనే ఉంటే అది నీ అంటే సంసారం చేస్తానికి వస్తావురా? ఏం రాదు, ఏం రాదవ్వా, నువ్వు అన్నది ఇట్లా కరెక్టే కానీ నా మనసు ఎందుకో ఉండలేకపోతుంది. ఇక ఒక్క మాటనన్నా చెప్పి చేయాలనిపిస్తుంది కానీ ఇక అవ్వ కుదరని పని. ఒక్కసారి మాట్లాడితే మళ్ళీ అదే కంటిన్యూ అవుతుందేమో అని గట్లా అనిపిస్తుంది. ఇన్ని రోజులు ఎంతెంత దూరం ఉన్నానో, అసలు ఎంత కట్టుబాట్లు చేసుకొని ఉన్నానో, మళ్ళీ అటెందుకు గుంజుతుందో నాకు అర్థమైతలేదవ్వా. మా మేనమామ వచ్చి ఎన్నెన్నో చెప్పిండు, నా బిడ్డను మంచిగా చూసుకోవాలి అయ్యా, నీ చేతిలో పెడుతున్నా చిన్నప్పటి సంది, ఇక నా మేనల్లు ఉండక మంచిగా పెంచినా అని ఎన్నో మాటలు చెప్పినా కూడా నాకు ఏం మనసుకు పట్టలేదవ్వా. నా పానం అంతా గామ మీదనే గుంజుతున్నది. ఏం చేయాలి? ఇక నిన్న మొన్న అసలు ఆలోచనే రాకపోతుండే. ఏమంటగా జాతరలో చూసిండు ఆమె ముఖము, గప్పటి నుంచి కొంచెం బాధ అవుతుంది, ఆలోచన అవుతుంది ఆమె మీద.
ఇగో ఎట్లుందో లేదు మన వీడియో మనల్ని నచ్చింది అనుకుంటాము. నచ్చితే ఖచ్చితంగా మా కోసం చిన్న లైక్ చేయండి దోస్తులు. మేము ఎంతో కష్టపడి డైలీ వీడియోస్ పెడుతున్నందుకు ప్లీజ్ దోస్తులు మన వీడియోస్ నచ్చినట్లు ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఐకాన్స్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. అట్లనే కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి. మన ఛానల్లో ఎన్నో ఫన్నీ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ ఉంటాయి కాబట్టి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.